అందరికి నమస్తే. మీరు అందరు బాగున్నారా? ఇందులో ఈరోజు మనం చేసే వర్క్ ఏంటంటే ఫ్లోరింగ్ చేస్తున్నాము. ఎల్లవతల్లి గుడి పైన ఏమైందంటే ఇది రాతి కట్టడం పైన ఏమైందంటే వాళ్ళకు రెడీమిక్స్తో మనకు ఫ్లోరింగ్ చేశారు, స్లాబ్ వేసారు. సో అప్పుడు ఏమైందంటే అది లూజ్ పార్టికల్తో క్రాక్స్ వచ్చి వాటర్ అనేది లీకేజ్ అవుతూ ఉంటే మనం ఇప్పుడు ఏం చేసినామంటే వాటర్ ప్రూఫ్ చేసినాం. వాటర్ ప్రూఫ్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని నేను ఎందుకు పిలిపించినంటే మనకు లైఫ్ లాంగ్ ఉండాలి కాబట్టి మిల్లర్తో పోద్దామని వాళ్ళు మాన్యువల్గా అన్నారు, చేత పోస్తా అన్నారు. అంటే నేను అన్నా అట్లా వద్దు, మనం మిల్లర్ తెచ్చి మిల్లర్తో చేస్తేనే లైఫ్ ఎక్కువ వస్తుందని చెప్పి మిల్లర్ మిమ్మల్ని సంప్రదించడం జరిగింది. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. నడయ్యా నడు, సారు నడు, నువ్వు అటు ఇటు బాగు. కొబ్బరికాయ కొట్టు. ఈ మూలకేనా? ఇక్కడ నుంచి రైట్. సూపర్. సూపర్ వస్తుంది. రైట్. సూపర్. అని పెట్టేసి అది తీసే వర్క్ తీసాను కింద వరేసి అటే వరకు కింద ఆ పొట్లం కూడా తీసేది. ఆ పొట్ల రెండు పక్కన కింద వరకు. కొద్దిగా వాటర్ తక్కువ చేయమా. ఇటు వేయకు, అటే వాళ్ళు చేసి దిక్కు 10 నిమిషాలు అది తిరుగుతుంది. అదే నేను అదే అంటున్నా. మరి ఎన్ని మాట పోతారని అంటారు, ఏమంటావు తెలియని కానీ ఏం చేయమంటున్నా. అది నిజమే, ఆ స్లాబ్ పోసిందాడు, ఆ పని చేసేయండి. మేము అంతా కాంట్రాక్టర్ పని చేసిన కానీ ఏం చేస్తావు, మా ఎవడు వినటం లేదా? మాల్ మంచి వస్తుంది కదా. అండ కలుపు, మంచి కలుపు, అండు అట్లా కలుపు. పోనట్టు
ఈపీసీ దాకా వచ్చినాక అటు పోతే అయిపోతుంది, అట్లయితే కట్టే అయిపోయి అక్కడ నుంచి దాకా వచ్చినాక ఇది మళ్ళీ తీసుకుంటే వెళ్ళిపోవచ్చు ఇక. తొందర అవుతుంది, మీరు చేసుడు తొందర అవుతుంది. అటు లోపల దాకా నడుస్తున్నాడు. సార్ నమస్తే. నమస్తే సార్ బాగున్నారా? బాగున్నాం సార్ మొన్న మేము వాటర్ ప్రూఫ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు 2 నెలలకు వస్తుంది ఇది. సో మొన్న వర్షం పడ్డది కదా, వర్షాలకు ఏమన్నా వాటర్ బాగా స్టోరేజ్ అయిందని చెప్పారు కదా, ఏమైనా లీక్ అయిందా సార్? మరి లీక్ అనేది ఎక్కడ ఏం రాలేదు ప్రస్తుతానికి అయితే. సార్ ఇప్పుడు టీం ఎట్లా చేస్తుంది, బాగా చేస్తుందా టీం గిట ఫ్లోరింగ్? ఇప్పుడైతే బాగానే అనిపిస్తుంది సార్, చూడాల్సి వస్తుంది మళ్ళీ ఒకసారి. దీనిపైన ఏం చేస్తారంటే మీరు ఇదంతా అయిపోయినాక గలత వేసినాక దీని మీద కట్టలు కట్టేసి వాటర్ నింపండి, దానికి ఏం ప్రాబ్లం అనేది ఏముండదు, చాలా బాగుంటుంది. మీకైతే ఓకే కదా సార్? ఇప్పటికైతే ఫుల్ సాటిస్ఫాక్షన్. ఓకే, ఇంకెవరికైనా చెప్పగలుగుతారా కస్టమర్? అద్భుతంగా ఒకసారి చెప్పండి, మరి వీడియోలో చూసి చెప్పండి. మనకు కరీంనగర్కి సంబంధించిన సురేష్ వాటర్ ప్రూఫ్ మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడికైనా వీళ్ళ సర్వీస్ అందజేయగలుగుతారు. పని కూడా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళతో అవుతేనే అవుతుంది సార్ అని చెప్తారు, లేదంటే వద్దు సార్ అని కూడా చెప్తారు. మొన్న రీసెంట్గా ఒక టెంపుల్ కోసం కూడా తీసుకెళ్తే అది చిన్నది సార్ మాకు అక్కడికి వద్దు అని చెప్పేసి కూడా అన్నారు, వాళ్ళే చేసుకుంటున్నారు. ఎందుకంటే మనం మోసం చేయడం ఉంటుంది సార్, ఏదన్నా క్లారిటీగా ముందే చెప్పేస్తాను నేను, ఇట్లా ఉంటుంది సార్, ఇట్లా వర్క్ ఉంటుంది అని చెప్పేస్తాను. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సార్
మిగిలింది. వాళ్ళు